పర్యావరణాన్ని కాపాడుకుంటూనే తమ ఫిట్నెస్ను కూడా కాపాడుకోవాలంటూ అనంతపూర్లో 2K రన్ ర్యాలీని నిర్వహిస్తూ ఏదైతే ఉందో దీపిక ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అవేర్నెస్ రావాలి. అందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలంటూ కూడా దీపిక చేపట్టినటువంటి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే రాబోయే తరానికి మనం ఏమి ఇవ్వబోతున్నాం, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకుంటే రాబోయే తరానికి కూడా అద్భుతమైన వాతావరణాన్ని ఇవ్వగలం అనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నించారు. ఇంకా ఈ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు గతంలో ఏమైనా నిర్వహించారా? ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంత మేరకు నెక్స్ట్ జనరేషన్ ఉపయోగం అంటారు? సో ఈ ఈవెంట్ అనేది మేము రోటరీ క్లబ్ ఆఫ్ అనంతపూర్ వాళ్ళ స్పాన్సర్షిప్ ద్వారా మేము నిర్వహిస్తున్నాము. సో ఇలా పబ్లిక్ ఈవెంట్ అనేది మేము చేయడం మా క్లబ్ తరపున ఇది ఫస్ట్ టైం. సో ఇంతకు ముందు కానీ రోటరీ తరపున, రోటాక్ తరపున చాలా వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగాయి. కానీ నేను ఆర్గనైజ్ చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. మాకు మంత్లీ రోటాక్ థీమ్స్ ఉంటాయి. సో ఈ మంత్ థీమ్ ఎన్విరాన్మెంట్ ప్రకారం మేము బోత్ ఫిట్నెస్ అండ్ క్లీన్లీనెస్ డ్రైవ్ కింద పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక ప్లాగథాన్ ఈవెంట్ అనేది క్రియేట్ చేద్దామని ట్రై చేసాము. ప్లాగథాన్ అంటే ప్లాగింగ్ అంటే జాగింగ్ చేస్తూ కూడా క్లీన్ చేయడం, రన్నింగ్ చేస్తూ ఏదన్నా ట్రాష్ పికింగ్ కానీ దాని అర్థం. సో నార్మల్ మ్యారథాన్, వాకథాన్ లాగా ప్లాగథాన్ అనే ఈవెంట్ని మేము చేయాలని అనుకున్నాము. చెత్త క్లీన్ చేయడం అనేది, ట్రాష్ పికింగ్ అనేది ఓన్లీ మున్సిపాలిటీ వాళ్ళ వర్క్ మాత్రమే కాదు. సో మన యూత్ చేతిలో కూడా ఉంది. సో ఈ ప్రోగ్రామ్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే, సో ఇప్పుడు మనం ఇలా ఉంటేనే ఫ్యూచర్లో మనకు మంచి ఫౌండేషన్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ కూడా బెస్ట్గా మారే ఛాన్స్ ఉంది. సో యూత్ అవేర్నెస్ కోసం అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్లాగింగ్ కిట్స్ ద్వారా బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అండ్ గ్లోవ్స్ యూస్ చేసి 2 kilometers రన్నింగ్ అండ్ ట్రాష్ పికింగ్ అనే ఈవెంట్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇలాంటి ఈవెంట్స్ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మంచి వాతావరణాన్ని నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాలంటే ఇప్పుడున్న జనరేషన్ ఎంత మేరకు బాధ్యత తీసుకోవాలండి? సో మనకి ఫ్యూచర్లో ఉన్న వాతావరణం గురించి కానీ, ఆక్సిజన్ లెవెల్ దాని గురించి కానీ, ఆ ఫ్యూచర్లో ఉండేది మొత్తం ఇప్పుడు మన మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎంత కేర్ఫుల్గా అయితే ఉంటామో, ఎంత క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తామో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అది మనకి ఫ్యూచర్లో బెస్ట్ అవుతుంది. సో దానికోసం ఇప్పటి నుండి మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అని వాళ్ళకి ఇంకొకసారి రియలైజ్ అయ్యేలా చేసి పార్టిసిపేట్ చేసి, సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో సాటిస్ఫాక్టరీగా వాళ్ళే క్లీన్ చేస్తే అదొక హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందని నా అభిప్రాయం. సార్ ఏం చెప్తారు సార్? ఎక్కడ చూసినా పర్యావరణం అనే మాట వింటూ ఉన్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ యాక్టివిటీస్ ఏదైనా చేయడానికి కానీ ఎవరు చాలామంది ముందుకు రావట్లేదు. మీరు చేసే యాక్టివిటీ ఎంత మేరకు ఉపయోగపడుతుంది? మీకు ఇండియా అనేది యూత్ కంట్రీ ఉంది. తర్వాత ఏంటంటే యూత్ అనే వాళ్ళు ఎక్కువ మంది సోషల్ అండ్ సివిక్ సెన్స్ ఎప్పుడైతే అందరిలో కూడా మనం క్రియేట్ చేయగలుగుతామో లేదా ప్రమోట్ చేయగలుగుతామో, మీకు ఆటోమేటిక్గా ఈ ట్రాష్ బయట వేయడం, చెత్త వేసే దాంట్లో ఎక్కువ మంది మనమే వేస్తున్నాం. మనం వేసే చెత్త ఇంకోళ్ళు వెళ్ళి తెస్తున్నారు. అదే మనం వేయటమే మానేస్తేనో, లేకపోతే కొంచెం మాడిఫై చేసి అవకాశం ఉన్నంత వరకు కింద పడేయకుండానో, బయట ఎట్లా పడితే అట్లా పడేయకుండా దాని డస్ట్బిన్స్లోనో అక్కడ సిస్టమేటిక్నెస్లో మనం కనుక ఆ సిస్టమ్ అనే దాన్ని మెయింటైన్ చేసి ఆ సివిక్ సెన్స్ని కనుక మనం ప్రమోట్ చేసి డెవలప్ చేయగలిగితే అందరిలో ఇంకొంచెం బెటర్గా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా యూట్యూబర్స్ కానీ బయట వాళ్ళు వచ్చి చూసినప్పుడు మన ఇండియాలో ఉన్న ట్రాష్ చూపిస్తున్నారు, కానీ ఈ మధ్య అందరూ కూడా మన దాంట్లో ఉన్న కైండ్ హార్టెడ్ పీపుల్ గురించి, ప్లేసెస్ గురించి కూడా చూపిస్తున్నారు, ఫుడ్స్ గురించి కూడా. అదేంటంటే మన కంట్రీ యొక్క నీట్గా ఉండాలనేది మనం బేసిక్ థింగ్. మన సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్న మనం కూడా ఉంటే మనం హెల్తీగా ఉంటాం, అలాగే ట్రాష్ ఫ్రీగా ఉంటుంది. అండ్ అది మన ఇండియాకి కూడా మంచిది చేస్తుంది అనుకుంటున్నాం. అందుకని మేము దీపిక ఏదైతే ఈ స్లోగన్తో ముందుకు వచ్చిందో మేము కూడా మా వైపు నుంచి సపోర్ట్ చేద్దామని ఇక్కడ దాకా వచ్చాము. అండ్ అలాగే ఇంకొంచెం సపోర్ట్ చేస్తాము. ఇలాంటి కార్యక్రమాలు ఉంటే ఏ ప్రెసిడెంట్ చేసినా రోటరాక్ట్ నుంచి ఖచ్చితంగా ఇంకొంచెం బాగా చేస్తాం. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు రోటరీ యొక్క యూత్ వింగే రోటరాక్ట్ అంటాం. సో మా యూత్ జనరేషన్ ఎప్పుడైతే మనం కొంచెం మార్పు చేయగలుగుతామో, మార్పు తేగలుగుతామో, అది మన ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ ఆఫ్ రోటరాక్ట్ అండ్ ఆల్సో ఇండియా కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏం చెప్తారండి? మీ మోటో ఏంటి? మీ మొత్తం మీద అయితే నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి వాతావరణం కలిగి ఉండాలి అంటే ఇంకా ఈరోజు తీసుకుపోయే స్టెప్స్ ఎలా ఉండాలి? ఈరోజు మా ఫ్రెండ్ అయిన దీపిక ఈ ఈవెంట్ చేయడం వల్ల తనకు సపోర్ట్ చేయడం కోసం ఇంత దూరం వచ్చాము. సో నా వరకు ఇలాంటివన్నీ ఇంకా చాలా జరగాలి. బికాజ్ యూత్లో చాలా ఆలోచనలు రావాలి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూతే ఎన్విరాన్మెంట్ని డెస్ట్రాయ్ చేస్తున్నారు బై థ్రోయింగ్ వేస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో ఇలాంటి ఒక ఎన్జిఓస్
లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు కొన్ని నేర్చుకుంటారు అండ్ వాళ్ళు కొన్ని లీడ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల కొంచెం యూత్కి ఉపయోగం వస్తుంది అండ్ మన నేషన్ కూడా బాగుంటుందని మేము భావిస్తున్నాం సార్. నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలంటే Yes, sir. The motto of cleaning the environment, today we have started this program. So, fitness as well as cleaning the Anantapur. So, clear Anantapur and clean Anantapur is the motto. So, youth have to participate in this. So, youth lo awareness తీసుకోచ్చి environment cleaning మీద ఒక awareness and as well as fitness మీద ఒక awareness తీసుకురావాలని చెప్పేసి డిపార్ట్మెంటల్ పర్మిషన్ తీసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇటువంటి మరి గతంలో కూడా నిర్వహించారా దీన్ని? ఎందుకంటే సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇటు పొలిటికల్గా కావచ్చు లేదంటే అఫీషియల్గా కావచ్చు. దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ టీం? సార్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేసి ఎస్పెషలీ యూనివర్సిటీస్ కాలేజెస్ స్టూడెంట్స్ని కూడా మేము ఇన్వైట్ చేసాము అండ్ అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంటల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఎందుకంటే కేవలం మున్సిపాలిటీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద మున్సిపాలిటీ రెస్పాన్సిబుల్ ఫర్ క్లీన్లీనెస్ సార్. సో వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద సిటిజన్స్. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ మోటో. మెయిన్ రోట్రాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్కి ఈ మంత్ మోటో వచ్చేసి ఎన్వైరన్మెంట్ క్లీన్లీనెస్ అనమాట. దానికోసం అని చెప్పేసి ఇది ఈ ప్రోగ్రామ్ని మేము ప్రపోజ్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ని కూడా తీసుకొని ఒక థీమ్ని మేము పెట్టుకొని ప్లాగథాన్ అనే ఒక థీమ్ ప్రకారంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది సార్. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ప్రకృతి పరంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత మేరకు ఉందని ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరిగితే ఎలా ఉండబోతుంది నెక్స్ట్ జనరేషన్? That's a right question, sir. Actually, even though municipal workers are cleaning and also many are educated and employee, ప్రతి ఒక్కరు స్లోగన్స్ చెప్తున్నారు, కొటేషన్స్ చెప్తున్నారు కానీ బట్ ఏవైతే నాన్ బయోడిగ్రేడబుల్ ఉన్నాయో వాటిని ఎక్కడంటే అక్కడ త్రో అవుట్ చేస్తున్నారు. ఈవెన్ నైట్ టైమ్స్ ఏవైతే తాగుతున్నారో ఆ బాటిల్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. సో మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఎక్కడెక్కడంటే అక్కడ వదిలేస్తున్నారు అనమాట. సో అవన్నీ కూడా ఎన్వైరన్మెంట్కి చాలా హానికరం. ఇలాంటివి కండక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే యాజ్ అ టీమ్ ఒక అవేర్నెస్ ఉండడం వల్ల ఎక్కడైతే ఏరియాస్ పెట్టుకుంటారో ఆ ఏరియాస్ కార్నర్ అండ్ క్లాజెట్ ప్రతి కార్నర్లోనూ వాళ్ళు క్లీన్ చేసుకుంటూ వెళ్తారు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్స్. మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏంటి? అసలు నెక్స్ట్ జనరేషన్ కూడా ఏం చేస్తే బాగుంటుందంటారు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే? ఇక్కడ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామంటే ప్లాగథాన్. ఇప్పుడు దీన్ని చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి మన ఎన్విరాన్మెంట్ మొత్తం సేఫ్గా ఉండడానికి, నెక్స్ట్ జనరేషన్స్కి మొత్తం సరౌండింగ్స్ క్లీన్గా ఉండడం, దానివల్ల మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు, మనం బాగా ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ అని ఏం రాకోకుండా సేఫ్టీగా ఉండొచ్చు. అండ్ ఇవి మనం ఇప్పుడు ఒకరు చేయడం వల్ల దాన్ని చూసి ఇంకోరు నేర్చుకుంటారు. సో అలా మనం మొత్తం క్లీన్గా ఎన్వైరన్మెంట్ ఉంచితే ఏ డిసీజ్ లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడున్న జనరేషన్ ఎందుకంటే పర్యావరణానికి సంబంధించి ఎందుకంటే చాలా చేస్తున్నారు, చేయాలని అంటున్నారు కానీ అది గ్రౌండ్ లెవెల్లో అది కనిపించకుండా పోతుంది. ఏం చెప్తారు మీరు ఒక సీనియర్? పబ్లిక్లో ఎంత చెప్పినా, మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ పబ్లిక్లో అవేర్నెస్ రావాలి సార్. పబ్లిక్ రావాలి. మనకు తెలుసు, అందరికీ తెలుసు చెత్త వేస్తే గలీజ్ ఉంటుంది, దాని నుంచి దోమలు వస్తాయి, దాని నుంచి వ్యాధులు వస్తాయి, మొత్తం ఆ సరౌండింగ్స్ అన్నీ వస్తాయి, మొత్తం కంప్లీట్ స్ప్రెడ్ అవుతుంది కూడా. కానీ పబ్లిక్లో అవేర్నెస్ ఎంత చెప్పినా కానీ, ఎన్ని చట్టాలు తెచ్చినా లేకపోతే ఇంకెన్ని చేసినా కానీ అవేర్నెస్ రావడం లేదు సార్. ఇంకా రావడం లేదు. బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావడం లేదు ఎవరు కూడా. ఈ ట్రాఫిక్ తీసుకోండి, వేరే ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్విరాన్మెంటల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ రావాలి, పబ్లిక్లో ఎక్కువ రావాలి. ఇది చేస్తే దానికి ఏదో వాళ్ళు చేస్తున్నారు, ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఏదో వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అనుకోకుండా ఓహో మంచి కరెక్షన్ చేస్తున్నారు, దీని నుంచి మనం తీసుకోవాలా అనేది వస్తే తప్ప రాదు. కాబట్టి పబ్లిక్లో రావాలండి. సార్ ఏంటి సార్ ఈరోజు కార్యక్రమం ఏదైతే ఫిట్నెస్ అండ్ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం, దీని గురించి ఏం చెప్తారు? ఇది పర్యావరణాన్ని కాపాడడానికే ప్లస్ ఫిట్నెస్ కోసం అని చెప్పి రోటరీ క్లబ్, గివింగ్ హ్యాండ్స్ అండ్ రోట్రాక్ట్ వాళ్ళ సంస్థ ద్వారా రెండు మిగిలిన దాంట్లో మా దాంట్లోనే రోట్రాక్ట్ అనేది ఒకటి ఉంటుంది పిల్లల ద్వారా. దాని ద్వారా చేస్తూ ఫిట్నెస్ కోసం 2K మ్యారథాను ప్లస్ ఎన్విరాన్మెంటల్ ప్లస్ రోడ్ల మీద మనం ఎలా చెత్త వేస్తే ఎంత గలీజ్గా అవుతుందో అవన్నీ రిమూవ్ చేసుకుంటే ఎంత నీట్గా ఉంటుందని తెలియజేయడానికి ఈరోజు అందరం కలిసి కృషి చేస్తున్నాం. దీనిలో మెయిన్ భాగంగా దీపిక అనే అమ్మాయి రోట్రాక్ట్ తరఫున, గివింగ్ హ్యాండ్స్ వాళ్ళ తరఫున వాళ్ళు సంస్థ చేస్తూ ఉన్నాం. మేము రోటరీ క్లబ్ నుంచి ప్రతి ఈవెంట్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. పోయిన మంత్లో ఒక తూరి మేము ఇది కూడా చేశాము, నో ఫర్ డ్రగ్స్ అని చెప్పి.
ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంది. ఇది ఎన్విరాన్మెంటల్కి మంచి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి చేస్తుంది. అనంతపూర్లో ఏదైతే ఉందో దీపిక మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే ఉందో 2K రన్, మన ఫిట్నెస్ను కాపాడుకుంటూనే మరోవైపు పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి వారు చెప్తున్నటువంటి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా బాధ్యతగా ముందుకు వెళ్తే ఉంటుంది రాబోయే తరానికి ఖచ్చితంగా అద్భుతమైన పర్యావరణాన్ని మనం అందించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి, ఎవరో చేస్తున్నారు అనేది కాకుండా ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవైపు ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళే బాధ్యత కాదు, ప్రతి ఒక్క పౌరుంది చెత్త వేసేటప్పుడు ఆలోచన చేసి ఒక సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలానికి మనము మంచి వాతావరణాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రతినిధులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనేడు RTV అనంతపురం.